స్నేహితుల్ని మార్చుకోగలం, కానీ ఇరుగు పొరుగును కాదు. 2003లో భారత పాక్ సంబంధాలపై లోక్సభలో చర్చ సందర్భంగా నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చెప్పిన మాట ఇది. సరిహద్దు దేశాలతో సత్సంబంధాలకున్న ప్రాధాన్యాన్ని ఒక్క మాటలో చెప్పిన అటల్జీ చేతల్లోనూ అదే స్ఫూర్తి కనబర్చారు. విదేశాంగ మంత్రి, ప్రధానమంత్రి హోదాల్లో ఇరుగు పొరుగుకు స్నేహహస్తం అందిస్తూ సరికొత్త దౌత్యనీతిని ప్రదర్శించారు. బలహీనుడని విమర్శలు ఎదుర్కోకుండా సరిహద్దు దేశాలతో చర్చల ద్వారా శాంతి స్థాపించగలిగేది ఓ జాతీయవాది మాత్రమే అన్న సిద్ధాంతాన్ని నిజం చేసి చూపారు. "1977లో అత్యవసర పరిస్థితి తర్వాత ఏర్పడిన మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో కీలకమైన విదేశాంగ మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు వాజ్పేయి. ఆ పదవిలో తనదైన ప్రత్యేకత చాటుకున్న ఆయన భారత విదేశాంగ విధానానికి కొత్త రూపునిచ్చారు. శత్రు దేశంగా పరిగణించే చైనాతో సత్సంబంధాలు నెలకొల్పారు. పాకిస్తాన్తో చర్చలు ఆరంభించి భారత శాంతి కాముకతను ప్రపంచానికి చాటి చెప్పారు. దాయాది దేశాల బంధాన్ని కొత్త శిఖరాలకు చేర్చారన్న మన్ననలు పొందారు. చైనా, పాకిస్తాన్లో పర్యటించారు. ఐక్యరాజ్య సమితిలో మాతృభాష హిందీలో ప్రసంగించిన ప్రథమ భారతీయుడయ్యారు. అది తన జీవితంలో ఎప్పటికీ మరచిపోని మధురమైన ఘట్టం అంటారాయన. ప్రధాని అయిన తర్వాత విదేశాంగ విధానంలో తనదైన పంథాను అనుసరించారు వాజ్పేయి. 1999 ఫిబ్రవరిలో లాహోర్కు బస్సు యాత్ర చేపట్టి పాకిస్తాన్తో సత్సంబంధాల్లో నూతన ఒరవడిని తెచ్చారు. సరికొత్త అధ్యాయానికి తెరతీశారు. ఆ తర్వాత కొద్ది కాలానికే మరోమారు దమననీతి బయటపెట్టుకున్న పాక్కు తగిన గుణపాఠం చెప్పారు. కార్గిల్ యుద్ధంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా చేసి భారత భూభాగం వైపు కన్నెత్తి చూస్తే ఏమవుతుందో యావత్ ప్రపంచానికి చాటారు. హిందీ, చీనీ భాయ్ భాయ్ అనే స్థాయిలో డ్రాగన్ దేశంతో మైత్రిని బలోపేతం చేయడంలో వాజ్పేయి కీలక పాత్ర పోషించారు. 2003లో చైనాలో పర్యటించిన అటల్జీ రెండు దేశాల మధ్య ప్రతిష్టంభనకు ప్రధాన కారణమైన టిబెట్, సిక్కిం అంశంపై నాటి చైనా అధ్యక్షుడు హూ జింటావోతో నిక్కచ్చిగా చర్చలు జరిపారు. ఈ విషయంలో చైనా చేసిన ఒత్తిళ్లకు తలగ్గకుండా భారత వాదనను నెగ్గించుకున్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో చైనాతో 11 ఒప్పందాలు కుదుర్చుకొని శత్రు దేశాల్ని మిత్రరాజ్యాలుగా మారేందుకు బాటలు వేశారు వాజ్పేయి. అణుపాఠవ పరీక్ష కారణంగా అగ్రదేశాలతో ఏర్పడ్డ అంతరాన్ని పూడ్చటంలోనూ తనదైన చాణక్యత ప్రదర్శించారు అటల్ బిహారీ వాజ్పేయి. అమెరికా భారత్కు సహజ భాగస్వామి అంటూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా బలగాల మోహరింపునకు మద్దతు తెలపడమే కాక రెండు దేశాలు పౌర అణు ఇంధన ఒప్పందం కుదుర్చుకునేందుకు బీజాలు వేశారు. 2000వ సంవత్సరంలో భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్తో వాజ్పేయి విస్తృత చర్చలు జరిపారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య, ఆర్థిక బంధాలు మెరుగుపరిచేందుకు ముమ్మర కృషి చేశారు. అటు శిఖరాగ్రస్థాయి చర్చలు, రక్షణ రంగంలో ఒప్పందాలతో రష్యాతోనూ మైత్రి బలోపేతం చేసిన వాజ్పేయి ఇరాన్ను వ్యూహాత్మక భాగస్వామిగా మార్చుకోవడంలోనూ కీలక పాత్ర పోషించారు. దౌత్యనీతిలో తనదైన ముద్ర వేసిన అటల్ బిహారీ వాజ్పేయి ఐరాస వేదికగా అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ప్రతిపక్ష నేతగా, ప్రధానమంత్రిగా ఐక్యరాజ్య సమితిని ఉద్దేశించి ప్రసంగించారు. 1993 జెనీవాలో జరిగిన ఐరాస మానవ హక్కుల సంఘం సమావేశంలో జమ్మూ కాశ్మీర్లోని పరిస్థితులపై తీర్మానం ఆమోదింపజేసేందుకు నాటి పాక్ ప్రధాని బెనజీర్ భుట్టో ప్రయత్నించారు. ఆమెను అడ్డుకోవాలని నిర్ణయించిన నాటి ప్రధాని పివి నరసింహారావు పార్టీపరమైన భేదాన్ని పక్కనబెట్టి మరీ రాజనీతిజ్ఞుడిగా పేరుగాంచిన వాజ్పేయిని రంగంలోకి దింపారు. అలా ప్రతిపక్ష నేత హోదాలో ఐరాసాకు హాజరైన అటల్జీ అనుకున్న లక్ష్యం సాధించారు. చైనా, ఇరాన్ వ్యతిరేకతతో భుట్టో తీర్మానం ఆమోదం పొందకుండా చూడగలిగారు.
తర్వాత ప్రధాని హోదాలో 2000వ సంవత్సరంలో న్యూయార్క్లో జరిగిన ఐరాస సహస్రాబ్ది సదస్సులో పాల్గొన్న వాజ్పేయి మరోమారు హిందీ గళం వినిపించారు. ప్రగతికి అవరోధంగా మారిన ఉగ్రవాదంపై సమిష్టిగా పోరాడాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. 2003లో న్యూయార్క్లో జరిగిన ఐరాస 58వ సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన అటల్జీ వివిధ దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధాలు, ఐరాసలోని వాస్తవ పరిస్థితులపై కుండబద్దలు కొట్టారు. ప్రస్తుత కాలానికి తగినట్లుగా ఐరాసలో చేపట్టాల్సిన సంస్కరణలపై స్పష్టమైన సూచనలు చేశారు. విదేశాలతో వాజ్పేయి అనుసరించిన దౌత్యరీతి ఆయనలోని శాంతి కాముకుణ్ణి, సమన్వయకర్తను ప్రపంచానికి పరిచయం చేసింది. క్లిష్ట సమయాల్లో అవసరం మేరకు కఠినమైన నిర్ణయాలు తీసుకునే సాహసికుడిగా నిలబెట్టింది.